సరేనా? అందరికీ నమస్కారం. జిల్లాలో ఉన్నటువంటి శాలవాన కుల బంధువులందరికీ కూడా వల్లమాంబ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సోదరులారా, మన కుల ఆడబడుచు నెల్లూరు జిల్లా వాసి శ్రీ 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 వల్లమాంబ గారు జన్మించి మన నెల్లూరు జిల్లా అనేటువంటి నెల్లూరు జిల్లాలో ఆమె గోపవరం గ్రామంలో జన్మించినట్లుగా, ఆమెకు 10 ఎకరాల భూమి ఉన్నట్లుగా గత చరిత్రలందరూ చరిత్రకారులు లిఖించడం, అనేక చరిత్రలు రాయడం, నెల్లూరు కలెక్టరేట్ ఉన్నటువంటి ఆ రోజు బ్రిటిష్ అధికారి కూడా రచించడం జరిగింది. అటువంటి చరిత్ర కలిగినటువంటి మన కుల ఆడబడుచుని ఈరోజు విగ్రహం పెట్టి ఆమెని గౌరవించుకోవడం ఉదాహరణ. అది అందరికీ కూడా జిల్లాలోని కులస్తులందరి తరఫున కూడా ఇతర బీసీ కులాలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మనందరం పుడతాం పోతాం, కానీ చరిత్రలకు ఎక్కడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఆమెని మనందరం ఈరోజు ఈ విధంగా కలిసి బీసీలందరూ కూడా సమూహంగా కలిసి జయంతి జరుపుకోవడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరికీ కూడా స్థానం కల్పించినటువంటి శ్రీ పద్మనాభేశ్వర గారిని ఇక్కడ గౌరవించలేదనేది ఒక బాధతో ఇందాక భావోద్వేగానికి గురి కావాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ సందర్భం ఏమైనప్పటికీ మన కులస్తులందరికీ స్థానం కల్పించినటువంటి శ్రీ పద్మనాభేశ్వర గారికి ఈ సందర్భంగా తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.